హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను ఈరోజు ఈ వీడియోలో వెజిటబుల్ పలావ్ ఎలా తయారు చేయాలో మీకు తెలుపుతాను. ముందుగా మీరు కేజీ బాస్మతి రైసు, తర్వాత అల్లం పేస్టు 75 గ్రాములు, ఎల్లుల్లిపాయ పేస్టు 50 గ్రాములు, ఉల్లిపాయలు 150 గ్రాములు, ఆయిల్ 150 గ్రాములు, కొత్తిమీర పుదీనా ముక్కలు కొన్ని, చెక్క లవంగాలు యాలక్కాయలు 10 లైట్గా కొద్దిగా రెడ్ కలరు, పచ్చిమిరకాయ ముక్కలు కొన్ని, బీన్స్ ముక్కలు కొన్ని, ఉడికిచ్చిన బంగాళదుంప ముక్కలు కొన్ని, టమాటా ముక్కలు కొన్ని, అలాగే క్యారెట్, ఇవన్నీ మీరు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ముందుగా ఒక కుక్కర్లో కానీ, ఒక కేజీ ఉడికించే కుక్కర్లో కానీ, ఒక మందం గిన్నెలో కానీ చక్కగా ఈ ఆయిల్ 150 గ్రాముల ఆయిల్ పోసి దానిలో యాలక్కాయలు, లవంగాలు, చెక్క ఈ 3 వేసి, చెక్క అనేది ఒక పెద్ద ముక్క అయితే ఒకటండి, చిన్న ముక్కలు అయితే 2-3 తీసుకొని అవన్నీ వేసి కొద్దిసేపు వేగిన తర్వాత దానిలో అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు వేసి కదిలించండి. అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మీరు ముందుగా ఉంచుకున్న ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఈ తగిన ముక్కలు అవన్నీ, టమాటాలు, క్యారెట్ మీరు ఏమి దానిలో అప్లై చేసుకోవాలంటే అవి దానిలో వేసి చక్కగా కొద్దిసేపు కదిలించండి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఆ 2 కూడా చక్కగా తరిగి దానిలో వేసి కలపండి. చక్కగా వేగిన తర్వాత ఎక్కువ మంట కాకుండా సరిపడా ఫ్లేమ్లో చేసుకోండి. చక్కగా వేగిన తర్వాత దానిలో ఒక కేజీ బాస్మతి రైస్కి కేజీన్నర వాటరు ఈ తాలింపు సిద్ధమైన తర్వాత దానిలో పోసుకొని ఆ వాటర్ని బాగా బాయిల్ చేయండి. బాయిల్ బాగా చేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ని దానిలో వేయండి. వేసి కుక్కర్ మూత పెట్టండి. కరెక్ట్గా 15 నిమిషాలు ఉంచండి. కుక్కర్ లేదనుకున్న వాళ్ళు మందం గిన్నె తీసుకొని దానిలో ఈ కొలతల ప్రకారం మీరు చక్కగా అప్లై చేసుకోండి. మీరు అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటే, నలుగురికి పెట్టుకోవాలని అట్రాక్షన్గా ఉండాలంటే ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలరు చిటికంటే చిటిక ఆ నీళ్ళలో వేసుకోండి. వేసుకుంటే చక్కగా మీకు వెజిటబుల్ పలావు కోల్స్పాట్ కలర్లో నీట్గా ఉంటుంది. క్యారెట్ ముక్కలు మీరు ఏం కావాలంటే అవి అప్లై చేసుకోండి. చక్కగా రుచికరంగా ఉంటుంది, సూపర్ టేస్ట్లో ఉంటుంది. దీన్ని రెడీ అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దించిన తర్వాత చక్కగా ఒక పళ్ళెలో పోసి బియ్యం అంతా నూకవ్వకుండా శుభ్రంగా చక్కగా కలిపి మూత పెట్టి ఉంచండి. ఒక 10 నిమిషాల తర్వాత గుమగుమలాడే వెజిటబుల్ పలావు మీకు సిద్ధంగా ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియో చేయడం కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.